ఉద్యమ తేజం కార్మిక హక్కుల పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య జయంతిని కమ్యూనిస్టు పార్టీ నేతలు ఘనంగా జరుపుకున్నారు. నెల్లూరు నగరంలోని కామ్రేడ్ సుందరయ్య విగ్రహానికి మార్కిస్టు నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్మికుల కోసం ఆయన చేసిన పోరాటాలను, చట్టసభల్లో ఆయన వ్యవహరించిన తీరును స్మరించుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పుచ్చలపల్లి ఆశయ సాధన కోసం క్రియాశీలకంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. సాధిస్తాం అమరవీరుల ఆశయాలను. కార్యక్రమంలో సిపిఎం నేత మూలం రమేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కులను కాలరాసిందని విమర్శించారు. ప్రభుత్వంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న కార్మికుల హక్కుల కోసం సిపిఎం పోరాడుతుందని చెప్పారు. కార్మికులందరూ ఐక్యమైతేనే హక్కులను సాధించుకోవచ్చని పేర్కొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య ఈరోజు జయంతి. ఏదైతే సుందరయ్య గారు అలగానిపాడులో జన్మించి కుల వివక్షతకి వ్యతిరేకంగా ఆ రోజే దళితుల కోసం, గిరిజనుల కోసం, పేదల కోసం పనిచేసినటువంటి సుందరయ్య గారు దేశం మొత్తం మీద వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి వేలాది ఎకరాలు పేదలకు భూములు పంచిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాలు మనం చూస్తున్నాం. ఈరోజు ఏ పార్టీలో ఉంటే రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితుల్లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈరోజు కార్మిక వర్గం మీద ఏదైతే కార్మిక లేబర్ కోడుల్ని, ఏదైతే చట్టాలను కోడులుగా మార్చి కనీసం యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా చేశారో, ఓ పక్క స్కీమ్ వర్కర్స్ 42 రోజులు పోరాటం చేస్తే వాళ్ళకి వేతనాలు ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చినా కూడా పెంచలేదు. ఈ రోజు మన ప్రభుత్వాలు 18 గంటలు 15 గంటలు పనిచేయించే పరిస్థితి ఉంది. అందువల్ల కార్మిక వర్గాన్ని, కర్షకులు, వ్యవసాయ కార్మికులు, మొత్తం విద్యార్థి యువజనులు అందరూ కలిసి 8 గంటల పనికాలం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కార్మిక వర్గాన్ని ఏకతాటి మీదకి తీసుకొని వచ్చి రాబో కాలంలో పోరాటాలు, అదేవిధంగా అనేక పోరాటాలకి నాయకత్వం వహిస్తుందనేది మార్కిస్ట్ పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరో నేత మాతల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికుల త్యాగాలకు ఫలితంగా మేడే వేడుకలను జరుపుకుంటున్నామని చెప్పారు. సుందరయ్య జయంతి సందర్భంగా వాడవాడలా ఎర్ర జెండా రెపరెపలాడుతోందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్మికుల హక్కులను కోల్పోతున్నారని ఆయన విమర్శించారు. ప్రపంచ కార్మికుల దీక్షా దినం మేడే. ఆనాడు కార్మిక వర్గం రోజుకి 15 గంటలు, 20 గంటలు, 16 గంటలు అట్లా పనిచేస్తూ ఉండే పరిస్థితి ఉంటే అదే చాలా అన్యాయం, క్రూరం అనే డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్క కార్మికుడు కూడా రోజుకి 8 గంటల పని విధానం ఉండాలని, 8 గంటలు విశ్రాంతి ఉండాలని, 8 గంటలు కుటుంబ సభ్యులతో గడిపేదానికి సమయం ఉండాలని డిమాండ్ చేస్తూ సాగిన పోరాటంలో వేలాది మంది కార్మిక వర్గం పాల్గొంటే ఆ కార్మిక వర్గం పైన పోలీసులు కర్కశంగా లాఠీ చార్జ్ చేయడం మాత్రమే కాకుండా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో మరణించిన 7 కార్మికుల్లో ఒక కార్మికుడు తన యొక్క చొక్కా, రక్తంతో తడిసిన చొక్కాని తాను తుపాకీ గుళ్ళకి బలి చనిపోతూ కార్మిక సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేసి కామ్రేడ్స్ ఈ యొక్క పోరాటాన్ని మనం కొనసాగించాల్సింది, మేము మరణించినా కానీ పోరాటం ఆగకూడదని డిమాండ్ చేస్తూ నివేదిస్తూ సుందరయ్య గారి జయంతి సందర్భంగా అట్లాగే మేడే స్ఫూర్తితోటి ఈ యొక్క కార్మిక వర్గ దీక్షదాన్ని ఈరోజు మన నెల్లూరు జరుపుకుంటున్నాం. ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో కూడా రెప్పరెప్పలాడుతున్న ఎర్రజెండాని సముద్రంగా ఎగరవేసి ఈరోజు ఈ యొక్క దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఏదైతే కార్మిక వర్గం పోరాటం సాధించుకుందో ఆ 8 గంటల పని విధానాన్ని కూడా మార్చి వేసేందుకు రోజు 12 గంటలు 15 గంటల పనిచేయించే విధంగా కార్మిక చట్టాలని మార్పు చేస్తున్నారు. కార్మికుల యొక్క హక్కులు కాపాడుకోవడంలో ఈరోజు చాలా విఘాతం ఏర్పడే పరిస్థితి. కార్మిక నాయకుడు కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ చాలీ జీతాలతో అనేక రంగాలలో కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. అవసరాలకు జీతాలు సరిపోక అప్పులు పాలవుతున్నారని ఆవేదన వెలబుచ్చారు. ఈ నేపథ్యంలో కార్మికుల కోసం మే 20వ తేదీన తలపెట్టిన అఖిల భారత సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ప్రజానీకానికి, యావత్ కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మేడే స్ఫూర్తిగా ఈ భారతదేశంలో, భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తూ కార్పొరేట్లకు, పారిశ్రామిక అధిపతులకు అనుకూలంగా కార్మిక చట్టాల స్థానంలో లేబర్ కోడ్ని తెచ్చింది. వీటికి వ్యతిరేకంగా మేడే పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మే 20వ తారీఖున అఖిల భారత సమ్మెని అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మే 20వ తారీఖున పనుల్ని నిలిపివేసి
తమ నిరసనని సమ్మె రూపంలో యూనియన్లతో సంబంధం లేకుండా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అఖిల భారత సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. కార్మిక హక్కుల సాధన కోసం ఈరోజు 4,000 రూపాయల జీతం వచ్చినప్పుడు అదే పరిస్థితి నెలకొనింది. ఈరోజు 21,000 ఉన్నా కానీ వారి కుటుంబ అవసరాలు తీరడం లేదు. ఏ రంగంలో ఉన్నా కార్మికుడు తీసుకునేటటువంటి వేతనంతో కుటుంబ అవసరాలు తీరక తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. కార్మికుల యొక్క జీవితాల్లో మార్పు వచ్చే విధానాలు ఈ ప్రభుత్వాలు అవలంబించడం లేదు. అందుకని భవిష్యత్తులో సంఘటిత పోరాటాలతోనే హక్కుల సాధన కానీ కార్మికుల జీవితాల్లో మార్పులు వచ్చేందుకు ఈ పోరాటాలు ముందుకు తీసుకెళ్తాం. మే 20వ తేదీ జరిగేటటువంటి అఖిల భారత సమ్మెని ప్రజలందరూ భాగస్వాములై జయప్రదం చేయాలని చెప్పి మేడే స్ఫూర్తిగా ఈ పోరాటాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ